శివ దెబ్బకి చాలా మంది అసిస్టెంట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. డైరెక్టర్ అవ్వాలంటే ఎవరన్నా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ కానీ, తన తీసిన విధానంతో విపరీతంగా ఆకట్టుకున్నది కానీ, విపరీతంగా ఆరాధించేది ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫిల్మ్స్ దట్ హీ హాజ్ మేడ్, నాట్ నౌ, అండ్ ఆఫ్ స్క్రీన్ హిస్ పర్సనాలిటీ, హిస్ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్. ఐ అడ్మైర్ ఆర్జీవీ అలాట్. చాలా చాలా ఇష్టం. రెగ్యులర్ సినిమా తీయాల్సిన అవసరం లేదు అన్నది ఒకటి. అండ్ అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ని చాలా అంటే వాళ్ళకి ఐడెంటిటీ ఉండేది కాదు చాలా మంది. అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ రామ్ గారి అసిస్టెంట్లు అందరూ ఇలా కాలర్ శివాలయ ఇలా కాలర్ వేసుకుని మొత్తం అంతా తిరుగుతున్నారు. అంటే ధైర్యం అందుకంటే లేదు. దాని తర్వాతే మేము అందరం ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడం, రామ్ గారి దగ్గర పనిచేసామని చెప్తే ఏమో వీళ్ళు రామ్ గోపాలం అవుతాడో వాళ్ళకి టెన్షన్ కదా అని వెంటనే వీటిని కథలు వినేవాళ్ళు. అలాగే డైరెక్టర్లు అయ్యాం అందరూ. షార్ట్ టైంలో డైరెక్టర్లు అవడం మొదలెట్టింది అక్కడి నుంచి, శివ నుంచి.